ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దుష్టులు నడిచే మార్గం ఎలాంటి ప్రమాదభరితమైనదో, నీతిమంతుల జీవితంలో దేవుడు ఎలాంటి ఆనందాన్ని అనుగ్రహిస్తాడో ఎంతో అద్భుతంగా వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనుషులు ఎంచుకునే మార్గాలను బట్టి వారి జీవిత గమ్యం ఎలా ఉంటుందో దేవుని వాక్యం ఇక్కడ 2 వ్యతిరేకమైన ఫలితాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును అని ఉంది. ఇక్కడ బోనులు అంటే అన్యాయమైన మార్గాలను, కపట వ్యూహాలను ఆశ్రయించే దుష్టులు నడిచే దారిలో ఎదురయ్యే ఆకస్మిక పతనాలు మరియు ఆపదలు. దుర్మార్గులు ఇతరులను మోసగించడానికి ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసినా వారి సొంత అక్రమ మార్గాలే వారికి ఉచ్చుగా మారుతాయి. వారు తాము త్రవ్విన గోతుల్లోనే చిక్కుకుపోతారు. అన్యాయపు సంపాదన లేదా వంకర మార్గాలు తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా అంతిమంగా అవి మనిషిని బంధించి పడవేస్తాయి. ఉదాహరణకు, ఇజ్రాయేలు మొదటి రాజైన సౌలు దావీదుపై ఉన్న అసూయతో అతన్ని ఎలాగైనా అంతం చేయాలని సైన్యాన్ని వెంటేసుకొని అడవుల్లో, కొండల్లో వెంటాడుతూ అనేక కపట వ్యూహాలు పన్నాడు. దేవుని రక్షణ దావీదుకు తోడుగా ఉండడం వల్ల సౌలు వేసిన ఏ ప్రణాళిక ఫలించలేదు. చివరికి గిల్బోవ యుద్ధంలో ఫిలిష్తీయుల చేతిలో సౌలు తన కుమారులతో సహా ఘోర ఓటమిని ఎదుర్కొన్నాడు. తాను ఇతరుల మీదకి తెచ్చిన వినాశనమే తన సొంత ప్రాణాన్ని బలిగొంది. అలాగే దానియేలుకున్న గొప్ప ఆత్మశక్తిని చూసి ఓర్వలేని ఇతరాధిపతులు అతనిపై కుట్ర పన్నారు. రాజు తప్ప వేరే ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక చట్టం చేయించి దానియేలును సింహాల గుహలో పడేలా చేశారు. దానియేలును సింహాల గుహలో పడవేసిన తర్వాత దేవుడు తన దూతను పంపి దానియేలును కాపాడాడు. రాజు ఆజ్ఞ మేరకు దానియేలు మీద అపనింద మోపిన ఆ దుర్మార్గులందరినీ వారి భార్య పిల్లలతో సహా సింహాల గుహలో పడేశారు. దానియేలు కోసం త్రవ్విన ఉచ్చులో వారే పడిపోయారు. ప్రియులారా, ఇతరులకు కీడు చేయాలని, అన్యాయమైన మార్గాలలో పైకి రావాలని లేదా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టాలని ఎవరైనా కపట వ్యూహాలు పన్నితే ఆ ఉచ్చులు తాత్కాలికంగా ఇతరులను ఇబ్బంది పెట్టినట్లు అనిపించినా అంతిమంగా అవి ఆ దుర్మార్గుల నాశనానికి దారితీస్తాయి. సౌలు అసూయతో దావీదును వేటాడి చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. దానియేలుకు వ్యతిరేకంగా శత్రువులు పన్నిన కుట్ర వారి కుటుంబాల నాశనానికి కారణమైంది. కాబట్టి అక్రమ మార్గాలు, మోసాలు మరియు వంకరదారులు ఎప్పుడు శాశ్వతమైన విజయాన్ని ఇవ్వలేవు. మనిషి తాను విత్తినదే కోస్తాడన్న సత్యానికి అనుగుణంగా దుష్టుడు తాను త్రవ్విన గోతిలోనే పడిపోవడం తథ్యం. అందుకే నీతి మార్గంలో నడవడమే నిజమైన భద్రత మరియు శాశ్వతమైన ఆశీర్వాదం. రెండవదిగా, నీతిమంతుడు సంతోషగానములు చేయును అని ఉంది. దేవుని భయభక్తులలో యథార్థతలో నడిచే నీతిమంతుడు ఎలాంటి శ్రమలు ఎదురైనా దేవుని రక్షణను అనుభవిస్తాడు. శత్రువుల ఉచ్చులు అతన్ని ఏమీ చేయలేవు. దేవుడు అతని జీవితంలోకి తెచ్చే అద్భుతమైన విడుదలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి వాడు భయంతో దాక్కోకుండా హృదయపూర్వకంగా సంతోషగానములు చేస్తూ దేవుని నామాన్ని కీర్తిస్తాడు. దేవుడిచ్చే రక్షణ మరియు సమృద్ధి మనిషి నోట నిరంతరం ఆనంద గీతాలను పలికిస్తుంది. ఉదాహరణకు, దావీదు తన జీవిత కాలంలో సౌలు చేతిలోనూ అనేక ఇతర శత్రువుల చేతిలోనూ ప్రాణభయంతో గుహల్లో, అడవుల్లో దాక్కున్నాడు. ఎన్నోసార్లు మరణం అంచుల దాకా వెళ్లాడు. ప్రతి ఆపద నుండి దేవుడు తనను అద్భుతంగా కాపాడినప్పుడల్లా దావీదు భయాన్ని విడిచిపెట్టి, యెహోవా నా బలము, నా కీర్తన అయి ఉన్నాడు, ఆయనే నాకు రక్షణ అయి ఉన్నాడు అంటూ సింహాసనం మీద ఉన్నప్పుడైనా, అరణ్యంలో ఉన్నప్పుడైనా హృదయపూర్వకంగా సంతోషగానములు చేశాడు. దేవుని కృపను తలుచుకుంటూ ఆయన నామాన్ని కీర్తించాడు. అలాగే అపోస్తలుడైన పౌలు, శీల దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొందరి ద్వారా వ్యతిరేకత ఎదురైంది. వారిని దారుణంగా కొట్టి ఫిలిప్పి పట్టణపు చెరసాలలో బంధించారు. కాళ్లకు సంకెళ్లు వేశారు. ఆ చీకటి గదిలో భయపడి ఏడవడానికి బదులుగా అర్ధరాత్రి వేళ పౌలు, శీల ప్రార్థన చేస్తూ దేవునిని కీర్తించుచు సంతోషగానములు చేశారు. ఖైదీలందరూ వింటుండగా వారు పాడిన ఆ ఆనందగానానికి దేవుడు అకస్మాత్తుగా గొప్ప భూకంపం పుట్టించాడు. చెరసాల ద్వారాలన్నీ తెరుచుకున్నాయి. అందరి సంఖ్యలు ఊడిపోయాయి. దేవుడు వారికి ఇచ్చిన ఆశ్చర్యకరమైన విడుదలకు అది నిదర్శనం. ప్రియులారా, నీతిమంతులు ఎన్ని కష్టాలను లేదా ఎన్ని మరణకరమైన శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ వారు భయంతో నిరుత్సాహపడిపోరు. దావీదు అరణ్యంలోను, గుహల్లోనూ ప్రాణభయంతో గడిపినప్పటికీ దేవుడు చేసిన రక్షణను తలుచుకుంటూ ఆనందగానములు చేశాడు. పౌలు, శీల సంకెళ్లతో బంధించబడినప్పటికీ దేవుని కీర్తిస్తూ సంతోషగానములు చేశారు. దేవుడు అది చూసి అద్భుతమైన విడుదలను కలుగజేశాడు. కాబట్టి శత్రువులు వేసే ఉచ్చులు మరియు అపాయాలు
ఎంత పెద్దవైనా దేవుని మీద నమ్మకం ఉంచే నీతిమంతుని హృదయాన్ని ఎప్పటికీ ఓడించలేవు. దేవుడు అనుగ్రహించే రక్షణ మరియు అద్భుతమైన విడుదలే వారి నోట నిరంతరం సంతోష గానాలను పలికిస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని వాక్యం మనకు ఎప్పుడు నిత్య సత్యాన్నే బోధిస్తుంది. దుర్మార్గులు ఎంతటి కపట వ్యూహాలు పన్నినా వారు తాము త్రవ్విన గోతులోనే చిక్కుకోవడం నిశ్చయం. అక్రమ మార్గాలు తాత్కాలిక సంతోషాన్ని లేదా విజయాన్ని ఇచ్చినట్లు అనిపించినా వాటి అంతం నాశనమే. కానీ దేవుని యథార్థ మార్గంలో నడిచే నీతిమంతులపై ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. శత్రువులు ఎన్ని ఉచ్చులు పన్నినా, ఏ శ్రమలు చుట్టుముట్టినా మనకంటే ముందుండి యుద్ధం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి చీకటి పరిస్థితులలోనైనా, సంఖ్యల మధ్యలోనైనా మనం భయంతో కృంగిపోకుండా దావీదు వలె, పౌలు, శీల వలె దేవుని వైపు చూద్దాం. ఆయన మనకు అనుగ్రహించే అద్భుతమైన రక్షణను బట్టి, విడుదలను బట్టి నిరంతరం సంతోషగానములు చేద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టుడి మార్గమున బోనులు ఉంచబడునని, నీతిమంతుడు సంతోషగానములు చేయునని ఈ లోకంలో మనుషులు ఎంచుకునే మార్గాలను బట్టే వారి జీవిత గమ్యం ఉంటుందని నీవు సెలవిచ్చావు. తనే నీకు స్తుతులు. దేవ, అక్రమ మార్గాలు, మోసాలు మరియు వంకరదారులు ఎప్పుడు శాశ్వతమైన విజయాన్ని ఇవ్వలేవు గనుక మనిషి తాను విత్తినదే కోస్తాడన్న సత్యానికి అనుగుణంగా దుష్టుడు తాను త్రవ్విన గోతులోనే పడిపోవడం ఖాయం గనుక అన్యాయమైన మార్గాలను, కపట వ్యూహాలను మేము ఆశ్రయించకుండా ఎల్లప్పుడూ నీ నీతి మార్గంలో నడిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, శత్రువులు వేసే ఉచ్చులు మరియు అపాయాలు ఎంత పెద్దవైనా నీ మీద నమ్మకముంచే నీతిమంతుని హృదయాన్ని ఎప్పటికీ ఓడించలేవు గనుక నీవు అనుగ్రహించే రక్షణ మరియు అద్భుతమైన విడుదలే వారి నోట నిరంతర సంతోషగానములను పలికిస్తుంది గనుక పౌలు, శీలల వలె మేము ఎలాంటి శ్రమలు, చీకటి పరిస్థితులు ఎదురైనా భయంతో కృంగిపోకుండా నీ రక్షణను తలుచుకుంటూ హృదయపూర్వకంగా సంతోషగానములు చేసే విశ్వాసాన్ని కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ప్రతి అపాయము నుండి, శోధన నుండి విడిపించి నీ ఆశ్చర్యకరమైన కృపతో, ఆనంద గీతాలతో వారి హృదయాలను నీవే నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.